ఫోన్ చేయట్లేదన్నా. ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం పదండి. వాళ్ళు పక్కనే ఉన్న రైలు పొదలో ఉన్నారు. చిన్న కాగడాలు వెలిగించండి. ఏంటన్నది మన రమ్మని బాలే పని పూర్తి చేసినట్టున్నారు. నేను నిన్ను పూర్తిగా నరకలేదు, పై పైన నరికాను. నేను చెప్పినట్టు మీరు నడుచుకున్నావు అంటే నేను ఇలాగే ఎత్తుకెళ్ళి ఇక్కడున్న జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను, బతికిపోతావు. లేదో ఇక్కడే గిలిగిలా కొట్టుకుని చావు, నరికిన చోట మట్టేసి వెళ్ళిపోతాను. ఏమంటావు? నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను. వీరభద్రాన్ని అమ్మోరు గుడి పక్కన కొలం దగ్గర బంధించి ఉంచామన్నా. నిజంగానే అంటున్నావా? అన్న వెంటనే రా అన్నా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారు? వాడిని నా చేతులతో నరకాలరా. ఇప్పుడు బయటికి వెళ్తే రేపు పోలీసు వాడికి సాక్షికి కూర్చుంటాడు. అయితే ఒక పని చేయి, వాళ్ళకి తెలియకుండా కార్ని వెనక్కి తీసుకురా. ఇది కూడా కాలం. వెంకటేశ్వరరావు, రారా రా 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 రా. మా నాన్న తల నరికేస్తావా? నా కుటుంబాన్ని లేపేస్తావా? పదవిని ఉపయోగించుకునే డబ్బు కోసం నువ్వేమైనా చేస్తావు. నిన్ను ఎదిరించిన వాడు శత్రువు. చెట్ట వాళ్ళంతా కలిసి మంచి వాళ్ళని అంతం చేయగలిగితే ఇక దేవుడు ఎందుకురా? గుళ్ళెందుకు? నాకు నా కుటుంబం ముఖ్యం, నా ఊరు ముఖ్యం, మా నాన్న ముఖ్యం. రామగిరికి రైల్వే స్టేషన్ వస్తే ట్రైన్ కే బాంబు పెడతామని రైల్వే మినిస్టర్ కి లెటర్ పంపండి రా.
ఫైల్ ని వెంటనే క్లోజ్ చేసి పడేస్తాను. శివ రైలు పట్టాలకు బాంబు